ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా మీకు నాయిస్ ఏమైనా వినిపిస్తే మాత్రం మీరు పట్టించుకోవద్దండి. ఎంతసేపు టాపిక్ మీద క్లారిటీగా వినండి అంతే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే, నేను ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చదివేటప్పుడు కొంచెం నా దగ్గర అమౌంట్ అనేది బాగుంటూ ఉన్నిందనమాట. వద్దన్నా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మంత్లీ కాలేజీకి పోతా, తిరుగుతా, ఎంజాయ్ చేస్తా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఎట్లా సంపాదిస్తానని తెలియదు. అది కూడా చెప్తా. అంటే ఎట్లా సంపాదిస్తానని తెలియదు అంటే నేను మీకు ఇప్పుడు చెప్పలేక ఇది చెప్తాను అంతే తప్ప ఇంకేం లేదు. దీని గురించి పోను ఇంకా వీడియోస్ చేస్తా కాబట్టి వాటిలో నేను క్లారిటీ ఇస్తా. విషయం ఏంటంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నా టైం అనేది అప్పుడు తిరిగిందనమాట. ఒక స్టార్ నేను చేతిలో. అడ్వాంటేజ్లు చెప్తా, ఫస్ట్ వినండి. దాంట్లో నేను ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వడం కూడా నేను అతి కష్టం మీద జాయిన్ అయినా. అసలు డిగ్రీ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంకా ఇంట్లో వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఉంటుందనైనా మంచిగా చెప్పుకునేకైనా బాగుంటుంది ఇట్లా డిగ్రీ చేశాడని చెప్పి అని జస్ట్ వాళ్ళు సజెషన్ ఇచ్చారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ మీద మనకి హోపే లేదు. అలాంటిది ఇంకా ఎన్నో ఇబ్బందులు పడి, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంచెం నేను మరీ అంత అప్లో లేను, డౌన్లోనే ఉన్నా. అంటే నా వరకు నేను పర్సనల్ చెప్తాను, ఎవరిని దీన్ని ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయడంలో సో ఉన్నా. అంటే నా పర్సనల్ వరకు చెప్తాను నేను. ఇంకా ఎట్లో కింద మీద పడి కష్టపడి ఇంకా డిగ్రీ అడ్మిషన్ ఫీజు ఆన్లైన్లో కట్టేసి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఓఏఎండిసి తెలుసు కదా, దాంట్లో పెట్టుకొని జాయిన్ అయినా అనమాట. అప్పుడు డిగ్రీ జాయిన్ అయిన ఒక 1 month తర్వాత నాకు కొంచెం స్టార్ తిరిగింది అనమాట. ఇంకా మ్యాటర్ ఏమంటే నెలకి ఒక 20,000 30,000 దాకా వస్తాను అమౌంట్. నేను షాపుకి పోతా ఉన్నా, ప్లస్ నేను ఎట్లా కష్టపడినానో అవన్నీ కూడా మీకు మొత్తం వీడియోలు వస్తాయి. ఇప్పుడే ఒకే వీడియోలో ఇంత క్లారిటీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే బోరింగ్ కొట్టేస్తుంది మీకు. అప్పుడు ఏమవుతుంది ఏంటంటే, నెలకి 20,000 ఎవరికైనా అమౌంట్ కావాలన్నా సరే, మా ఫ్రెండ్స్కి కానీ వచ్చి ఎవరికైనా సరే నేనే ఇంట్రెస్ట్కి ఇస్తాను అమౌంట్. ఎట్లా మళ్ళీ తక్కువ వడ్డీ కూడా కాదు, 10 రూపాయల వడ్డీనే. ఇంకా విషయం ఏంటంటే, మీరు మళ్ళీ డిసడ్వాంటేజ్లు చెప్పినప్పుడు కూడా మీరు ఇప్పుడు నన్ను అంటారు ఖచ్చితంగా, అప్పుడు నువ్వు వడ్డీలు తిన్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఇటు జరుగుతుందని చెప్పి అంటారు. సో దానికి కూడా నేను రీజన్ చెప్తా. ఆ 10 రూపాయల వడ్డీ మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటా కదా, ఇప్పుడు 10,000 నేను 10 రూపాయల వడ్డీకి ఇచ్చాను అనుకో, దానిలో 1,000 రూపాయలు నాకు వడ్డీ వస్తుంది. వాళ్ళు ఎన్ని రోజులకి ఇచ్చారో, ఎన్ని నెలలకి ఇచ్చారో, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారో అదే తెలియదు. ఇక మ్యాక్సిమం నేను ఫ్రెండ్స్కి ఇస్తా తప్ప నేను బయట వాళ్ళకి ఎందుకు, మన ఫ్రెండ్సే కదా, మన వాళ్ళే కదా అనే టైప్లో ఇస్తాను. సో అట్లా ఇస్తా ఉన్న అమౌంట్ ఏంటంటే కొంచెం పద్ధతిగా నాకు అసలు ఇచ్చేసి మీకు వడ్డీ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వండి అంతే. ఇప్పుడు అట్లా కొద్ది వరకు బాగా కొనసాగిందనమాట. అది కూడా ఎట్లా అంటే, నేను పార్ట్ టైం ఒక షాపు పోతున్నా, అక్కడ నెలకు వచ్చే శాలరీని నెలకి నాకు 5,000 వస్తుంది పార్ట్ టైం జాబ్ చేస్తే. 5,000 ఏం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తినకుండా ఇంట్లో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఇచ్చినప్పుడు తీసుకునేది అంతే. ఇంట్లో వాళ్ళని అడిగేది మళ్ళీ ప్రెజర్ ఉండదు. వాళ్ళు నెల మొత్తం తిప్పినా 100 రూపాయలు ఇచ్చారో, 1000 రూపాయలు ఇచ్చారో, 10,000 ఇచ్చారో అనేది పక్కన విషయము. మ్యాటర్ ఏంటంటే అడిగేది లేదు, ఇచ్చినప్పుడు తీసుకునేది, గమ్మున అయిపోయేది. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి 1 రూపాయి అయితే నేను ఇంట్లో వాళ్ళని అడిగింది లేదు. ఇది ఉండే మాట వాస్తవము. ఇది అందరికీ ఉపయోగపడే విషయం కూడా బాగా ఏంటంటే, ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఇంకా అట్లా 10,000 అమౌంట్ ఇస్తే ఇంక 10,000 రిటర్న్ వస్తుంది, 1,000 రూపాయలు వడ్డీ వచ్చింది ఒక నెల తర్వాత. ఆ 1,000 రూపాయలు ఎవరికి ఖర్చు చేస్తాం, మళ్ళీ ఫ్రెండ్స్కే చేస్తా. ఎవరి దగ్గర అయితే నేను 10 రూపాయలు వడ్డీ తీసుకున్నానో వాడికే. ఇంక ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు 10,000 ఇచ్చేసిన అనుకోండి లెక్క, నెక్స్ట్ మంత్ ఇంకా ఒక 2 monthsకి నాకు లెక్క ఇస్తాడు రిటర్న్. ఇంకా మాట్లాడుకుంటే నేను ఇచ్చింది అమౌంట్ ఎప్పుడు ఒక 2 months ముందు, వాడిచ్చింది ఎప్పుడు 2 months తర్వాత. ఈ మధ్యలో నా ఖర్చులు ఎట్లా పోవాలా అది ఆలోచించండి. మళ్ళీ ఏం జరుగుతుందంటే మ్యాటరు, ఇప్పుడు ఆ 1,000 రూపాయలు 2-3 నెలల తర్వాత అయినా సరే ఇచ్చినాడు అనుకోండి, ఆ 1,000 రూపాయలు ఏం చేస్తానంటే, వాడు బండి వేసుకోనో లేకుంటే ఎట్టో ఒకటి వస్తాడు. నా దగ్గర అప్పుడు బైక్ ఉంటే నా బైక్లో పిలుచుకొని పోతా, లేదంటే ఓడి బైక్లోనే పోతా. ఓడి బైక్లో పోయినప్పుడు ఏం చేస్తా, ఓడికి ఒక 50-100 పెట్రోల్ పట్టిస్తా. 100 రూపాయలు వేసుకోండి యావరేజ్గా. ఎందుకంటే నేను బండి ఎక్కుతానే ఇంకా ఊరు తిరగాలి ఇంక ఖచ్చితంగా. ల్యాండ్ నాకు మైండ్ ఒక చోట ఉన్నదనమాట. ప్రశాంతంగా నేచర్ ఆస్వాదిస్తూ ఉండాలి ఎప్పటికైనా సరే. వితిన్ సెకండ్స్లో నేను అనుకుని జరిగిపోవాలి. అది నాకుండే ఒక సైకోయిజము. సో అట్లా ఇంకా 100 రూపాయలు ఆడేపోతుంది. ఇంకా పోయినోడిని ఏమైనా గొమ్మ ఉంటానా, ఇంకోటి ఇచ్చి మామయ్య అని తింటావంట, మొహమాటంతో వద్దంటారు. కానీ మనమైతే మొహమాటంతో ఉండలేం కదా, ఖర్చు పెట్టేస్తాము. ఇంకా అట్లా ఇంకా ఆడే సగం లెక్క పోతుంది. ఇంకా మిగతా ఏందో ఏమవుతుంది, నెక్స్ట్ డే రిపీట్. అట్లా నేను అంత లెక్క ఉంటే అంత వడ్డీలు తెప్పడం వాళ్ళకే ఖర్చు పెట్టడం, వడ్డీలు తెప్పడం వాళ్ళకే ఖర్చు పెట్టడం. మ్యాటర్ ఏమంటే, నా దగ్గర లెక్క వస్తుందని తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకి ఎట్లా సంపాదిస్తానని చెప్పి తెలీదు. నేను చెప్పేవాడిని కాదు, వాళ్ళు అప్పుడే సజెషన్లు ఇస్తా ఉన్నారు. నైనా ఇట్లా చేసుకో, అట్లా చేసుకో, బంగారం కొనుక్కో, ఏదైనా
వస్తువు తీసుకో ఆ టైప్లో. అప్పుడు తెలియలే నాకు, లెక్క ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఎప్పుడైతే డిగ్రీ సగం అయిపోయిందో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సెమ్ రాసేసిన, ఇంకా ఆ టైంలో కొంచెం మా ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకొని ఒక 50,000, నా దగ్గర ఒక 15,000 ఉంది. ఆ లెక్కతో నేను కెమెరా కొనేసి రెంట్లు తిప్పిన, బాగానే లెక్క వచ్చింది. ఒక 2 monthsలో వాడికి 45,000 ఎంతో నేను వాడికి కవర్ చేసిన. ఇంకా 5,000 3 నెలలు పెండింగ్ పెట్టిన, ఎందుకు లెక్క పెట్టుకొని కూడా పెండింగ్ పెట్టిన, ఎందుకంటే ఫ్రెండే కదా యాడి బోర్డు, అందుకని చెప్పి పెట్టిన. ఆ విషయం ఓడికి కూడా తెలుసు. ఇంకా మళ్ళీ ఉండకుండా ఇంకేం జరిగింది, ఒక పక్క కెమెరా లెక్క, ఒక పక్క షాపులో పార్ట్ టైం లెక్క, ఇంకొక పక్క ఫైనాన్స్ తిప్పే లెక్క. నెలకి ఎట్ట కాదన్నా ఒక 20,000 లిమిట్లో వేసుకున్నా. 50,000 నెలకి నేను పనికి పోకపోయినా 20,000 నుంచి 50,000 లోపల మాటే నాకు వస్తాను లెక్క. అప్పటికి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టేదిలే. మళ్ళా మా అన్నకు కూడా తెలిసి ఈ విషయం. మా అన్న అంటా ఉండేవాడు, ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టాను నీకు రాదు, ఫ్రెండ్స్కి అయితే పెట్టుకుంటావు, నీకు ఏమైనా అయితే ఫ్రెండ్స్ చూస్తారో బయట వాళ్ళు చూస్తారో అర్థమవుతుందిలే ఉండు అని చెప్పి అంటా ఉంటే అప్పుడు అర్థం కాల మీనింగ్ దాని గురించి, ఉండకుండా అర్థమవుతుంది. మళ్ళీ ఏం జరిగిందంటే ఇంకా ఓవర్ అయిపోయింది అన్నమాట ఖర్చు. కాలేజీ పోయేదిలే అంతసేపు ఎవరినో ఒకరిని ఫోన్ చేసి ఇంటి దగ్గర పిలిచడం, వాడు బండి పెట్రోల్ పట్టడం, తిరగడం, క్యాంప్ షూట్ పోవడం, అట్టా జరిగిపోయింది ఒక సంవత్సరం. తర్వాత ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ వల్ల ఉండే పని పోయింది, నా చేతిలో ఉండే ఐఫోన్ పోయింది. మళ్ళీ ఇంకొక విషయం, ఆ ఐఫోన్ ఎట్లా, నా దగ్గర ముందు ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ ఎట్టుకున్నానంటే ఇప్పుడు చెప్పినా అది నెలకి 50,000 వస్తానని చెప్పి, ఆ 50,000 ఒక 60,000 70,000 సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చింటే దాంట్లో ఆర్డర్ పెట్టినా అనమాట. అప్పుడు ఐఫోన్ 13 67,000 ఎంతో సంథింగ్ పడింది. దాని పెద్ద పంచాయతీ నా ఎన్ని ఫోన్ షేర్ చేసుకుంటాను మీతో. సో ఇప్పుడైతే ఆ ఫోన్ లేదు. ఆ ఒక్క ఇష్యూ వల్ల చిన్నదిగా పెద్ద బ్రేక్ డౌన్ అయిపోయింది నా లైఫ్లో, ఒక ఫైనాన్షియల్ పరంగా అయితే నా పర్సనల్గా. ఇప్పుడు లెక్క విషయంలో నేను చెప్పేటప్పుడు నా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. నా పర్సనల్గా నేను సంపాదించింది, నా పర్సనల్గా నేను చేసుకునేది మాత్రమే చెప్తాను. లెక్కలు అట్లా వస్తున్నాయి కదా, ఏం చేశానంటే మళ్ళా బండి పడిపోయింది మంది, లెక్కలు వచ్చేది కాదు, ఏం లేదు. మళ్ళీ పికప్ ఎత్తుకునింది బండి ఒక 2 months తర్వాత. ఎట్లా కింద మీద పడి ఆ షాప్ ఏం లేకపోయినా కెమెరా ఉన్నింది కదా, కెమెరాతో పద్ధతిగా ఒక చేసుకొని మిగలు పెట్టుకొని ఉన్నా. మళ్ళీ ఏం జరిగిందంటే లెక్క ఉన్నది కదా, ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అవసరం వస్తుందిలే అని చెప్పి మా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినప్పుడు ఏం చేస్తానా, నేను మళ్ళీ వడ్డీలు తిప్పాలనుకోవాలా. మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఏం చేస్తానంటే ఎంపాయిట్లో తీసేసి వాళ్ళకి అమౌంట్ ఇంట్రెస్ట్ నాకు లేకుండా, అయినా నాకు వద్దునైనా మీరే ఆన్లైన్లో కట్టుకోండి అని చెప్పి నేనే తీయించిన మా ఫ్రెండ్స్కి. వాళ్ళు ఏం చేశారు, లెక్క కట్టకుండా ఎగరగొట్టినారు. ఇంకెవరు కట్టాలా లెక్క, రోజుకి 35 రూపాయలు 45 రూపాయలు వడ్డీ, ఇంకెవరు కడతారు, నా దగ్గర లేదు. నేను ఒకప్పుడు 10 రూపాయలు వడ్డీ ఇచ్చే ఓడిని ఇప్పుడు మా ఫ్రెండ్కి నేను నా దాంట్లో లెక్క ఇప్పించడం వల్ల నాకు వేరే వాళ్ళ దగ్గర నేను 10 రూపాయలు వడ్డీ తీసుకోవాల్సి వచ్చింది. ఎంపాయిట్లు ఎట్ట అంటే 2,000 కానీ మనము దాని అంటారు లోన్ అప్లై చేస్తే ఒక 200 చిల్లరో ఎంతో పట్టుకుంటారు. దానిలో అమాయంగా పడతామమ్మా వడ్డీ, అమాంతంగా పడుతుంది. 2,000 అంటే 1,800 పడుతుంది అమౌంట్, 2,071 రూపాయలు కట్టాలి. అందరికీ నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయండి, ఇప్పుడే మెయిన్ మ్యాటర్ మొదలైంది. ఇంకా 2,070 రూపాయలు 71 రూపాయలు కట్టాలి, దగ్గర 300 అనుకోండి రౌండ్ ఫిగర్. ఈ 300 నేను 2,000 తీపిచ్చిన, 1,800 వచ్చింది, 2,071 రూపాయలు కట్టాలి. వీడు కట్ల. మళ్ళీ ఏంటంటే లేట్ అయిపోయింది, ఇంకా దానికి అంతా పడి ఉంటుంది కదా వడ్డీ, ఇంకా అంతా ఎవరు కట్టుకోవాలా, దానికి 10 రూపాయలు వడ్డీ తెచ్చినాయి. ఆ 10 రూపాయల వడ్డీ ఏం చేసి 50 రూపాయలు అయితే ఖచ్చితంగా కట్టాలా. ఇంకా అది ఏమున్నదిలే అని చెప్పి యూజ్ చేసుకునే అన్నమాట మిగతా లెక్క. ఇప్పుడు వీడి కట్టియాలా, ఒకసారిగా కెమెరా రెంట్లు అన్నీ ఆగిపోయినాయి. ఇంక ఇదంతా కష్టం కదా. అవన్నీ ఇంకా అవి ఆలోచించి ఎట్లయిపోయిందంటే మైండ్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా ఎమోషన్స్ వల్ల నేను మెంటల్ టార్చర్ అనుభవిస్తా. కానీ ఈ లోన్స్ యాప్స్, లెక్క విషయాలు ఇంకేం నేను పట్టించుకోను అసలుకి. ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే అసలు కేర్ చేయను. మైండ్లో ఇంకా చూస్తా అంటే ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి అంతే, తప్పితే పెద్ద ప్రెజర్ తీసుకున్నాను అనమాట. అది ఎంత పెద్ద ఇష్యూ కానీ ప్రాణాల మీద కానీ రానియండి, పెద్ద కేర్ చేయను అలాంటివన్నీ. ఇంకేం చేసిన, ఈ లెక్క కట్టాలని 10 రూపాయలు వడ్డీ తెచ్చి 10,000 రూపాయలు కట్టాలా, అసలు కూడా లేదు. మళ్ళీ ఇస్తా అని చెప్పుకొని ఇంకా లేట్ అయిపోయింది. ఒక 3 నెలలు అయిపోతే 3,000 అయిపోయా. లెక్క ఏమో జోబిలో ఉంటుంది, ఇక్కడ ఈ ఫ్రెండ్కి ఇవ్వాలంటే ఈ బుద్ధి కాదు, ఎందుకు మనకు కూడా ఒకటి అట్టే చేసాడు కదా అని చెప్పి అదొక ఆలోచన అయితే ఉంటుంది మనసులో. ఇంకా తర్వాత మనం అట్టే చేసాం, చూద్దాం ఈడు అట్ట అనుకుంటాడు అని చెప్పి. సో 3 నెలల తర్వాత బుద్ధి తెలిసింది, ఇంక ఇచ్చేసినాం 10,000.
ఇంక మా వాడు నాకు ఇవ్వాల్సిన వాడు కడతాడు అనుకుంటే అది ఎత్తిపోయి వ్యవహారం ఇంకట్లా 3000 నా చేతులతో నేను నా మెట్టుతో నేను కొట్టుకున్నట్టు పడింది. ఇంక అట్లా ఏం జరిగింది, నాదేందంటే ఒక రవ్వ పొర్రపాటున కానీ ఒకరితో క్లోజ్ అయినాను అనుకో, లెక్క విషయం కానీ ఏదైనా కానీ, అదే నాకు ఇప్పుడు పర్సనల్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం తెలుసు ఎట్ట ఖర్చు పెడతాను ఏం కథ అని చెప్పి. నా దగ్గర లేకపోయినా సరే వాళ్ళ కోసం అప్పు తెచ్చి మరీ పెట్టే టైపు. ఇంకా అట్లా జరుగుతూ ఉండింది వ్యవహారము. ఇంకా చెప్పుకోలేను నా నోటితో, నేను చెప్పుకున్నాను ఖచ్చితంగా నా మెట్టుతో నన్నే కొడతారు మీరు, ఇంకా పచ్చిగా చెప్తే ఆ మాట, ఓకేనా. ఇంకా అట్లా జరిగిపోయింది. ఇట్లా 5-6 సార్లు అయింది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఒరే ఒకసారి మోసపోయినావు, 2 సార్లు మోసపోయావు, 3 సార్లు మోసపోయావు, ఇంక 10 సార్లు ఏందిరా స్వామి చెప్పుకునే నా బయసును కొనాలని చెప్పి మీ మనసులో ఉంటుంది కదా. అట్లా జరిగిపోయింది కథ, నడిచింది. సెకండ్ ఇయర్ వరకు బాగుండింది. సెకండ్ ఇయర్కి వచ్చాక ఏం జరిగిందంటే, ఇట్లే మా ఫ్రెండ్ అడిగినాడని చెప్పి వేరే వాడి దగ్గర నేను అమౌంట్ ఇప్పించిన. ఏది ఇట్ట 2000 కాదు, ఇప్పుడు లోన్ యాప్లో మాదిరిగా డైరెక్ట్ 20,000 ఇప్పించిన. ఇంకా అయిపోయింది చూడు. ఇంకా 20,000కి వడ్డీ ఎంత, 10 రూపాయలు వడ్డీ 2,000, ఓకేనా. ఒక 5 నెలలు పోతే ఎంత, 10,000. ఇంకొక 5 నెలలు వేసుకుంటే 20,000. వాడికి అట్లా నేను చెప్పుకుంటానే వచ్చిన సమాధానం. ఇప్పుడు ఏం జరిగింది, ఎత్తేసాడు, 40,000 అయిపోయింది. అట్లా ఇంక ఎంచుకుంటా ఏం జరిగిందంటే, ఆలోచించి ఇది మనకి ఇంక జరగదు, అయిపోయింది పరిస్థితి, నాకు లెక్క రావడం లే, ఒక పక్క డిగ్రీ ఫీజులు అవన్నీ కింద మీద పడి ఇంక నేను కట్టుకుంటున్నా. ఇంకా కాలేజ్ ఖర్చు మీకు తెలిసిందే ఎట్లా ఉంటుందో. పొద్దున్నే ఎవడైనా మా ఇంటి దగ్గరికి వచ్చాడు అనుకో, నన్ను పికప్ చేసుకోవడానికి, ఓడి బండికి పెట్రోల్ నాదే. ఇంకా మ్యాక్సిమం మధ్యాహ్నం ఫుడ్డు బండి తెచ్చేవాడి పెట్టకపోయినా ఎవడో ఒకటి తగిలించుకుంటా ఖచ్చితంగా. నా దగ్గర లెక్క లేకపోయినా సరే అప్పు తెచ్చి పెట్టాలా, అది నాకు ఉండే మనస్తత్వం. ఇంకా సాయంత్రం పోయేటప్పుడు ఇంకా స్నాక్స్, ఇంకా తిరుగుతూ ఉంటాం కదా కాలేజీలో, అట్లా మొత్తం కాలేజ్ దగ్గర రౌండ్ వేస్తాము, కొంచెం బేకార్ పనులు చేయాలా అంటే, ఎవరినో కొన్ని గెలుపుకోవాలా, తిట్టుకోవాలా, ఇన్ని ఉంటాయి కదా ఇంకా డిగ్రీ అంటే. అట్లా మేము ఎవరి జోలికి పోమట్ట, ఫ్రెండ్సే కొంచెం అల్లరి చేస్తూ ఉంటాము. సో అట్లా డైలీ ఎట్ట కాదన్నా లెక్కున్నా లేకపోయినా ఒక 500 నుంచి 1000 రూపాయలు డైలీ ఖర్చు. ఈ ఖర్చు అంతా యాడ్ నుంచి వస్తుంది తెలుసా. ఓ రోజుకి ఎట్టగానే నేను 1000 నుంచి 2000 సంపాదిస్తాను, ఏది ఏం లేనప్పుడే. ఈ వడ్డీలన్నీ వెనకాల నెత్తి మీద పెట్టుకొని రోజుకి 1000 నుంచి 2000. ఎట్ట తెలుసా, ఈ ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి చూడండి. ఆన్లైన్ గేమ్లు ఎట్లా అంటే, మా ఫ్రెండ్స్కి కొంతమందికి భయం ఫ్రెండ్స్ కంటే ఎట్లా అంటే మీకు అర్థం కాదు చెప్తే, అదే ఒక ఎట్లా అంటే బిజినెస్ టైప్ అనుకోండి. వచ్చారు రోడ్లో పోతా అంటే వాళ్ళు నాకెందుకు తగులుతారు తెలియదు, వచ్చారు ఒక 5,000 చేతిలో పెడతారు, అంటే చేతిలో పెట్టరు డైరెక్ట్గా, ఉన్న ఒక 5,000 ఫోన్పే ఉంటే పోయినా ఇంత పట్టుకొని అంత పట్టుకొని అంటారు. విషయం ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ గేమ్లు ఆడతారన్నమాట. వాళ్ళు ఎందుకు అనుకుంటారో తెలియదు. అది మ్యాటర్ ఏంటంటే కొన్ని యాప్స్లో మనం అమౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో, అకౌంట్లో బ్లాక్ అయిపోతుంది, హ్యాక్ అవుతుంది అంటారు కదా. ఆ భయంతో వాళ్ళ అకౌంట్లో నుంచి చేసుకోరు, వేరే అకౌంట్లో నుంచి చేయించుకుంటారు. విత్డ్రా కూడా ఏంటంటే వేరే వాళ్ళ అకౌంట్లు ఇస్తారు. ఎందుకు, ఒకే బ్యాంక్ అకౌంట్ కొన్ని యాప్స్కి లింక్ అవ్వు అనమాట. అట్లా వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వేరే వాళ్ళ ఫోన్పే నెంబర్లు అట్లా ఇస్తారనమాట. అట్లా నాకు కొంచెం గిరాకీలు ఎక్కువ తగులుతాయి. అంటే మనం వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం చేస్తాను అట్లా ఉన్నది కదా కథ. బాగా లైఫ్ని లీడ్ చేసే స్టేజ్ అది. ఎట్లా జరిగిందంటే పరిస్థితి ఒక్కసారిగా ఏం అర్థం కాల నాకు, దెబ్బ మీద దెబ్బ. ఇంకా ఒకసారి యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఒక పక్క ఇది కాలు బెసుకున్నది, ఇంకా ఒక పక్క అప్పుడప్పుడు నేను చెప్పుకోను కానీ చెప్పుకోవాలనిపిస్తుంది. ఇంట్లో అప్పుడప్పుడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అంటే నేను ఎట్లా ఒకటి చేస్తా, ఇంకా అయినా చెప్పుకో. కానీ జస్ట్ మీకు చెప్తాను నా సజెషన్. అలాంటి టైంలో ఏం జరిగిందంటే ఎంపాయిట్లో నుంచి తీసి లెక్కని ఇస్తూ ఉండేవాడిని, లెక్క పెట్టుకొని కూడా కట్టకుండా ఉండేవాడిని. అట్లా ఏం జరిగిందంటే ఈ మధ్య దగ్గర ఇప్పుడు ఫోన్ చేశాను నాకు. ఈరోజు డేట్ 7వ తేదీ ఆగస్టు. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు నాకు. సో మీరు ఖచ్చితంగా అయితే వీడియో మిస్ కాకుండా చూడండి. రోజుకి ఎట్లా కాదన్నా 20-30 కాల్స్. ఇంతకుముందు బాగా చల్లంగా నిద్రపోతున్నా. నేను చేసేది వర్క్ నైట్ డ్యూటీ, రాత్రి 10 నుంచి పొద్దున్న 7 వరకు. ఇంకా మీరు ఆలోచించండి, మార్నింగ్ పని చేసి నైట్ వచ్చి ఒక 2-3 గంటలు పనుకున్న అదొక సాటిస్ఫాక్షను, ఒంటికి అదొక ఇది. నైట్ మొత్తం పని చేసి పొద్దున్నే నువ్వు అసలు నిద్రపోకపోయినా ఒకటే, సచిన్ శవంతో లెక్క. ఇంకా సమానం, సచిన్ శవంతో సమానం. ఎందుకంటే నువ్వు ఎంత నిద్రపో రాత్రికి మళ్ళీ నిద్ర వస్తుంది. సో అట్లా ఇంక నిద్ర మేలుకొని నిద్ర ఆపుకొని పని చేసి సత్సా ఉంటే ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి. ఒక పక్క ఈ ఫోన్ కాల్స్ మెంటల్ టార్చర్. ఓడికి ఎట్ట తెలిసిందో తెలియదు కానీ నాయనా స్వామి,
పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఈ డీటెయిల్స్ ఎక్కడ వాడకూడదని చెప్పి. ఓడు మా ముత్తాత పేరుతో సహా చెప్తాడు, ఇల్లు ఎక్కడ, ఏం కథ, ఏ సందు, ఏ ఇల్లు, ఇంటి కలర్ ఏంది, ఇంటి లోపల ఏ పెయింట్ ఉన్నది, ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎప్పుడు ఏమున్నాయి, మొత్తం డీటెయిల్స్. అది రికార్డ్ చేద్దాం అనుకుంటే దీనిలో రికార్డింగ్ ఆప్షన్ ఇలా ప్లస్ నేను చేసిన లైట్గా, అంటే జస్ట్ రికార్డింగ్. మీరు రికార్డింగ్ చేసుకుని ఏం కాదు, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఇది మీరు టిక్ చేసినారు కాబట్టి మాకేం ప్రాబ్లం ఉండదు, మీకే ప్రాబ్లం లేదు. కానీ నేను చేయలేను కదా అట్ట, రికార్డ్ చేసుకున్నా కూడా దీనిలో పెట్టలేను కదా. సో అందుకు ఏంది నాకు బాధ, లెక్కటాల లెక్కలేదు. ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి ఖర్చు ఎంత అయింది దాని గురించి ఒక చిన్న షార్ట్ వీడియో పెడతా, అది కూడా చూడండి దీనిలో. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా నాకు ఒక అలవాటు ఉన్నది, పెట్టే రూపాయి ఖర్చు అయినా సరే ఎక్సెల్ షీట్లో ఎక్కించుకుంటా. ఎప్పుడు పెట్టినా, ఎందుకు పెట్టినా, ఎవరికి పెట్టినా అనేది ఖచ్చితంగా. అది ఎవరినో ఒక మాట అనేది అనుకోయేమో అని కాదు, లెక్క ఎట్ట వస్తుంది ఎట్టబోతుంది. ఇదైతే నా దగ్గర ఉన్నది ఇది. అది నేను ఖచ్చితంగా దాని మీద కూడా షార్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది కూడా నాకు కంటెంట్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు రోజుకి దాదాపు ఒక 2 నెలల నుంచి 120 రోజులు అయిందన్నాడు ఈరోజు ఫోన్ చేసి. నేను తీసుకునేది ఎంత తెలుసా, 3000. 2000 ఒకసారి అంటే 6000 ఎంత తీసుకున్నా, సారీ 6000 ఆల్రెడీ కట్టేసిన, దానికి వడ్డీ బాగానే పడింది. ఇప్పుడు 3000కి 2000 ఇంట్రెస్ట్ పడింది. ఏ విధంగా ఇంకొక 10 రోజులు పోతే 3000 వేస్తాడేమో తెలియదు. అది ఏందో అర్థం కాల. ఎవరినైనా 10 రూపాయలు వడ్డీ తిప్పేవాడిని నేనే అంత తినలా స్వామి 3 నెలలకి. నాకు అర్థం కావడంలే, మనుషులు ఇంత ప్రెజర్ పెట్టారు, రోజు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్కి ఒక చిన్న కాదు పెద్ద కాదు, ఒక చిన్న ఇష్యూ ఉన్నది నాకు. ఆ ఇష్యూ క్లియర్ చేసుకొని ప్రశాంతంగా, మీకు మ్యాటర్ తెలుసో తెలియదో నాకు తెలియదు, ఇవన్నీ చెప్పకూడదు కానీ వీడియోలు చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ నేను నా వైఫ్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. తను పీజీలో ఉంది, నేను ఇక్కడ వర్క్ చేసుకున్నా. ప్లానింగ్ ఏమంటే ఇంకొంచెం తలకాయ నొప్పులు ఉన్నాయి, ఆ తలకాయ నొప్పులు క్లియర్ చేసుకొని ఈ మంత్ ఎండింగ్కి సపరేట్గా రూమ్ తీసుకొని ఉందాం అనుకుంటున్నాం. లెక్క దానికోసమని పెట్టుకోని ఉన్నా. ప్లస్ దీనికి కూడా తీసుకునే వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్, ఎందుకంటే ఒకటేసారి మనకి 50,000 అడ్వాన్సులు కట్టాలంటే 50,000 యాడ్ నుంచి వస్తుంది. ఇక్కడ మినిమము 50,000 లేదా నీకు అడ్వాన్స్ లేనిదే రూమ్ దొరకదు. ప్లస్ 5,000 నుంచి 15,000 లోపల రెంట్ 1 BHK, 1 hourకి అయినా సరే 6,500 మినిమం రూమ్ రెంట్. సో మాకు తగలక లక్కు మీద ఒక రూమ్ తగిలింది. అది అడ్వాన్స్ తక్కువే, రెంట్ కూడా తక్కువే. దాన్ని కూడా నేను వీడియోస్లో చెప్తా ఖచ్చితంగా. ఇంకా మీకు వీడియోస్ అయితే ఎక్కడ స్టాప్ కావు, వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ తలకాయ నొప్పి మళ్ళీ ఇప్పుడు నా అకౌంట్లో అయితే ఒక 7,000 ఉన్నది. సారీ 7,000 కాదు, 8,500 ఉన్నింది. ఆ 8,000 నేను సంపాదించింది కాదు. నేను ఒక దాదాపు ఒక 5-6 నెలల ముందు ఇచ్చిన అమౌంట్ రిటర్న్ వచ్చి, ఇంకా ప్లస్ మా ఫ్రెండ్స్ కొంతమందికి ఈఎంఐలో ఫోన్లు తీపిచ్చిన. ఫోన్లు ఆర్డర్ పెట్టేటప్పుడు ఏం చెప్తా వాళ్ళకి, ఈఎంఐలోనే పెట్టిస్తా ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డుల నుంచి. ఫోన్ ఆర్డర్ పెట్టిన దానికి 500 కమిషన్ తీసుకుంటా. అట్లా జరుగుతుంది మన వ్యాపారము. అట్లా వాళ్ళు ఇంకా కనికరించి ఇప్పుడు ఇచ్చి, అట్లా కొంతమంది ఈఎంఐలు కట్టాల్సిన వాళ్ళు లేట్ చేసింటే నేను కట్టుకున్నా కొన్ని. అట్లా రావాల్సిన అమౌంట్ అన్నీ కలిపి ఒక 8,500 ఉన్నింది. 8,500లో ఏం జరిగిందంటే ఈరోజు ఒక 4 months బ్యాక్ నేను ఒక 15,000 లెక్క తీసుకున్నాను. ఎందుకు తెలుసా, ఈ ఈఎంఐలు కట్టేదానికి తీసుకునేదే ఈఎంఐ, దానికి వడ్డీ పడింది. మామూలుగా చేసింది అప్పు, మళ్ళీ అప్పు కట్టడానికి ఇంకొక అప్పు. ఇప్పుడు మెయిన్ యంగర్ జనరేషను తెలుసుకోవాల్సిన విషయం ఇదే, అప్పులు చేయకండి, మళ్ళీ దానికి తీర్చేదానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయకండి. నేను చేసిన తప్పు ఒకటైతే ఇది ఫస్ట్. మీరు చూసింటారు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టిన, దీనిలో నేనేం ట్యాగ్ చేయలేను, డైరెక్ట్ వీడియో పెట్టడమే. ఇంకా ఇప్పుడల్లా ఎడిటింగ్లు ఏం లేవు, ఎందుకంటే అంత ఓపిక తీరిక లేదు కాబట్టి న్యాచురల్గా పెట్టేస్తున్నా వీడియోలు, ఏం ఫిల్టర్లు ఏం లేకుండా. ఇప్పుడు ఫస్ట్లో నేను ఒక వీడియో చేసిన, మీరు స్క్రోల్ చేసి ఎతకండి, ఏం కాదు. ఈ వీడియో ఒక అర్ధగంట అవుతుంది, నాకు అర్థమవుతుంది. ఇంకా డిగ్రీలో నేను అప్పులు ఉంటే ఎలా అని చెప్పి పెట్టింది, దానిలో 1.5 లక్ష అప్పు ఉంది. ఆ 1.5 లక్షల అప్పు నేను అక్కడ కౌంట్ చేసిన, ఆ 1.5 లక్షకి వడ్డీ ఎంత పడుతుంది మీరు అర్థం చేసుకోండి. 10 రూపాయల వడ్డీ మైన. కాబట్టి అందరికీ వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ వాటికి మాత్రమే. రీసెంట్గా 30,000 క్రెడిట్ కార్డులో కట్టాల్సింది ఉంటే దగ్గర 20,000 వడ్డీ పడింది. ఇంక అర్థం చేసుకోండి మీరే వడ్డీలు ఎట్ట కడుతున్నాను. అదే మిగిలించుకుని ఉంటే, అప్పు తీసుకోకుండా ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు 8,500లో వడ్డీకి ఒక 5,000 కట్టాల. నేనేం చేసిన, 3 నెలల ముందు, 4 నెలల ముందు 15,000 లెక్క తీసుకున్నా అని చెప్పిన, దానికి 3 రూపీస్ వడ్డీ. సో ఎంత అవుతుంది, 450 రూపాయలు అవుతుంది. నేనైతే 1,500 వడ్డీ ఇచ్చేసి 3 నెలలది 150 రూపాయలు మీ దగ్గర పెట్టుకోనని చెప్పిన ఒక వ్యక్తికి.
ఇంకా 15,000 ఎప్పుడు కడతాను ఏం కథ అన్నీ మీకు మొత్తం నేను తీసుకున్న అప్పులు వ్యవహారాలన్నీ నేను పెడతా యూట్యూబ్లో, సరేనా? అంటే నా పర్సనల్ ఇష్యూస్ మాత్రమే. మీరు ఏదేదో అనుకొని కొంతమంది పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు కామెంట్లు చేయడం కానీ ఇలాంటివన్నీ కొంచెం పెట్టినా నేను పట్టించుకోను. ఓన్లీ నా పర్సనల్గా నేను చేసిన అప్పులు, నా చదువు గురించి, వాటి గురించి ఇవి కొన్ని క్లారిటీలు ఇచ్చుకుంటాను. అంతేగాని మరీ డీప్గా మొత్తం నా సమస్యలన్నీ నేను ఇక్కడ పెట్టాను యూట్యూబ్ వీడియోలో, ఓకేనా? సో విషయం అయితే అది. ఆ 8,500లో 500 వేసిన ఇంకెంత ఉంటుంది నా దగ్గర? 7,000 ఉంటుంది. ఆ 7,000 5,000 ఇడికి వేసాను అనుకోండి, కట్టేస్తా. ఇప్పుడు ఖచ్చితంగా కట్టేస్తా. అది పేమెంట్ కూడా షార్ట్ వీడియో తీసి పెడతాను ఇంక ఖచ్చితంగా, ఓకేనా? ఎందుకంటే దీనిలో నేను ఎడిట్ చేసి పెట్టలేను. సో అది విషయం. 5,000 2,000 ఉంటుంది. ఈ 2,000తో నేను ఏం చేయాలంటే రోజుకు 100 రూపాయలు వేసుకోండి. ఇంకొక 25 రోజులు నేను కొనసాగాలి ఈ 2,000తో. అది ఎట్లా అవుతుంది, ఏం కథ అనేది నాకు అర్థం కావడంలే. చూద్దాం ఎట్లా జరుగుతుందో. ఇప్పుడైతే నేను వాడికి ఒక 5,000 వేస్తాను, ఇంక తలగాయ నొప్పి తీర్చేసుకుంటున్నా. ఇది ఎవరు పనికిరాదు. ఎందుకంటే మీరు ఆలోచించండి, వాడు ఫోన్ చేసి ముత్తాతో సహా డీటెయిల్స్ చెప్తాను. ఇంటి దగ్గర పోయి పీకేది ఏం లేవల్లో చెప్తారా, మీ వాళ్ళు ఇట్లా లోన్ తీసుకున్నారు, ఇది కట్టాలా, అది కట్టాలా. ఓడి ఎంత తీసుకున్నాను అని చెప్తే 5,000 అన్నారు అనుకోండి, ఆడ వడ్డీ ఎంత కలిపి 5,000 కట్టాలని చెప్పినారు. బయసిన ఎవరిది పోతుంది, మా వాళ్ళది పోదు. ఓడితే 5,000 కోసం ఇంటి దగ్గరికి ఏ ఊరు కూడా వచ్చాడు స్వామి, పెద్ద పెద్ద బ్యాంక్ వాళ్ళు రారని చెప్పి అంటారు. సో అట్లా ఈ చిన్న అందులో ఏంది, ఇంటి దగ్గరికి పోతే మనకు కూడా బయసినమే కదా. ఎందుకంటే వాళ్ళు 1,000 రూపాయలైనా కానివ్వండి, అది కథ. ఇప్పటి వరకు నా పర్సనల్ ఇష్యూస్ ఇంటి దగ్గరికి పోయిందే లే. ఒక 2-3 తప్పుల వల్ల మ్యాటర్ అంటే టాపిక్ బయటపడాల్సి వచ్చింది, కానీ ఇంక మిగతాటి ఏం లేవమంటే అసలు కాలేజీ విషయాల్లో కానీ గొడవల్లో కానీ ఏం లేవు. సో అది విషయం. టార్చర్ అయితే తట్టుకోలేము. రోజుకి ఒక 20-30 కాల్స్ వస్తాయి. ఏ నెంబర్ నుంచి వస్తాయి తెలియదు. ఓయమ్మ రీసెంట్గా అయితే నాకైతే ఒక కాల్ వచ్చింది, అనంత్ అంబానీ. ఇంక మీరు అర్థం చేసుకోండి, అట్లా ఉంటాయి. మనం ఎవరు ఫోన్ ఎత్తామో తెలియదు. వాళ్ళు అయితే పిచ్చికి వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఫ్లిప్కార్ట్ పే లెటర్లు ఈఎంఐ డ్యూస్ పెండింగ్ ఉన్నాయి ఒక పక్క. ఇప్పుడైతే ఎంపాయిట్ తిరిగిపోతా అనుకోండి, తలకాయ నొప్పి. నేను ఏమనుకుంటా అంటే డబ్బులు ఊరికే రావనే సిరీస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఈ షర్టు మీకు గుర్తున్నది కదా, రాజంపేటలో ఉన్నప్పుడు డబ్బులు ఊరికే రావు సిరీస్ ఈ షర్ట్తో ఏమో స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇదే షర్ట్తో ఈ వీడియో పెడుతున్నా. సో డిఫరెన్స్ చూడండి, మారింది నా కటింగ్ తప్పితే. నా కటింగ్, నా ఫేస్ కలర్ ఏమైనా మారింటుందేమో రాజంపేట నుంచి వచ్చిన తర్వాత. ఏం లేదు తేడా, నేనే చెప్తున్నా కదా. ఈ లోన్ యాప్లు తీసుకున్నామనుకో, కొంతమంది అయితే 2,000-3,000కే సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన రాజంపేట నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉండే కాలేజీలో, సరేనా? చాలా చూసినా ఇలాంటివన్నీ మన రాజంపేటలో. దాదాపు 10-15 మంది సూసైడ్లు చేసుకున్నారని చెప్పి వే టు న్యూస్లో కూడా న్యూస్ వచ్చింది చూసిన. కాబట్టి ఈ లోన్ యాప్లు తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి. నేను ఎంత తట్టుకున్నా అంటే ఇంక మీరు అర్థం చేసుకో, రోజుకి 20-30 కాల్స్. కనీసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడేదానికి లేదు, వైఫ్తో మాట్లాడేదానికి లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి లేదు. ఫోన్ యూజ్ చేయాలన్నా కూడా పిచ్చెక్కుతాను అసలుకి. నిద్ర పట్టదు. సైలెంట్లో పెడితే ఎవరు ఏ టైంలో ఫోన్ చేస్తారని చెప్పి అదొక తలకాయ నొప్పి. వర్క్ పోయినప్పుడు జోబిలో ఉంటుంది, వైబ్రేషన్ వచ్చినాక ఎవరు చేస్తారని చెప్పి ఈ ఫేక్ కాల్స్. ఏమోనైనా పనిగా జరగదే అని చెప్పి ఇప్పుడు నేను వీడియో తీసేది కూడా ఎయిర్ప్లైన్ మోడ్లో పెట్టి తీసాను. షార్ట్ వీడియోస్ కానీ ఎప్పుడైనా సరే ఏం చేసినా సరే ఎయిర్ప్లైన్ మోడ్లో పెట్టాను. నేను ఎక్కువ కాల్స్ లిఫ్ట్ చేయింది, మిసైల్ రిప్లై అయ్యింది. వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అనుకోండి. ఉండే మాట చెప్తున్నా కదా, మామూలుగానే మనకు ఒక పిచ్చి, మన రిప్లైలు ఏమో ఫోన్లు ఎత్తాము. కాకపోతే ఇది ఇంకొక పిచ్చి. వీటి వల్ల నేను ఫోన్ ఎత్తలానే అనుకోండి, సరేనా? కన్ఫామ్గా నేను చెప్తాను, వీటి వల్లనే ఎత్తలేదు. సిమ్ మార్చాలనుకుంటే పెద్ద విషయం కాదు, కానీ మార్చను. ఎందుకు, ఈ పిల్లల లెక్కలు 1.5 లక్ష అనేది చాలా చీప్ నాకు తెలిసిన కాడికి. ఎందుకంటే ఇంత కట్టలు లెక్క పట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఏం లేదంటే అది నేను చేసుకున్న తప్పే, అది నాకు తెలుసు. కాబట్టి ఈ తప్పును సరిదిద్దుకోవాలంటే మళ్ళీ మనం ఆ స్టేజ్కి పోవాలా. ఆ స్టేజ్కి పోవాలంటే కింద మీద పడి, ఎప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పటి నుంచి కింద మీద పడితే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ఒకరోజు తిరిగిందట, టర్న్ ఓవర్ అయింది. అంటే టర్న్ అయింది మన లైఫ్. అలాంటిది చిన్న తప్పుల వల్ల పడిపోయినాం గుల్లగా. సో అది మళ్ళీ వస్తుంది. ఆ ధనలక్ష్మి ప్లస్ ఇంకా ఆ పేరు ప్రతిష్టలు అన్నీ మీరు చూస్తూ ఉంటారు కదా, ఆ వీడియోలో చూస్తూ ఉండండి. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, గట్టిగా ఓపిక పట్టండి. నేను సక్సెస్ అయితే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చాలా ఉన్నారు. వన్స్ అప్ అనే టైము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అసలు పట్టించుకునే వాళ్ళ, కానీ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు 100 మందిలో 10-15 మంది పట్టించుకునే వాళ్ళు గట్టిగా. ఇప్పుడు 100 మందిలో 99 మంది నా సక్సెస్ని వాళ్ళ సక్సెస్గా భావించే స్టేజ్కి వచ్చినా నేను ఇప్పుడు.
కాకపోతే ఈ పర్సనల్ ఇష్యూ ఎందుకు కూడా చెప్తున్నా అంటే మెయిన్ ఇంత చెప్పడం మీకు ఎక్కడైనా బోర్ కొట్టిందా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది రియాలిటీ చెప్తున్నా, ఏ ఫిల్టర్ లేకుండా జస్ట్ ఎక్కడ ఇది లైటింగ్ డౌన్ అవుతుందని చెప్పి ఫేస్ లాగేసి కొంచెం లైటింగ్ పెంచి చెప్పినా అని తప్పితే ఇంకేం లేదు. మొత్తం రియాలిటీగా ఉన్నట్టు చెప్పిన. లోన్ యాప్లో అయితే తీసుకోవద్దు. మీకు కావాలంటే సజెషన్ చేస్తాను, ఇది స్లైజ్లో తీసుకోండి. స్లైజ్లో ఇచ్చేటప్పుడే తక్కువ తెగిస్తాడు. ప్లస్ నెక్స్ట్ ఏమైనా పెరిగినాడు ఒక్కసారే పడుతుంది 500 600, మళ్ళీ బేడు నెల దాకా. ఇది ఏంటంటే రోజుకి 35 రూపాయలు 45 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అయినా వచ్చాడు. మూరుకుడు చెత్తనా కొడుకోడు, సిగ్గులే నా కొడు కూడా తెలుదాను ఓనరు. వాడు ఈ వీడియో చూసి వాడికి సిగ్గు మానం ఏమని ఉంటే వాడు బీడు ఒకవేళ నా మీద కేసు అయినా పర్లే. ఎందుకంటే లీగల్గా చాలా మంది చేస్తున్నారు. లోను ఏంది 30-40 వేలు తీసుకొని ఓని ఏం పీక్కొన్నట్టు చేశారు కేసులు పెట్టి. నేను చెప్తున్నా, ఒక కస్టమర్గా ఎంప్లాయీ కస్టమర్ అనుకోండి, నేను 34,000 తీసుకున్నా. ఎంప్లాయీ వాడు తప్పని పెడతా అంటే కేసు వేసి ఎంప్లాయీ వాడి మీదే మాకు మీ డబ్బు వద్దనే టైప్లో చేయించాడు. అట్లా మనం చేయొచ్చు 5-6 వేలు. కాకపోతే ఏంటంటే ఒక మచ్చ పడితే పేపర్ మీద మనము పోగొట్టలేము. ఎరేజర్తో తుడిపినా కూడా అది లైట్ కనపచ్చదు. అదే మనకొద్దు. అందుకు నేను ముందుగానే చెప్తాను, నేను పడిన తపన ఇవన్నీ అనుభవంతో చెప్తాను కాబట్టి కొంచెం ఆలోచించండి. ఎంపాకెట్లో ఎంపాటి స్లైజ్ కూడా ఏదొద్దు స్వామి. మీకు ఏమైనా లెక్క అవసరం అయితే ఒక 5 రోజులకు అవసరం ఉన్నది లెక్క. 5 రోజులు ఆగండి. ఎట్టో ఒకటి అది ఎట్లా రావాలా లెక్క, ఎట్లా రాబట్టుకోవాలా, అలాంటి ఎట్లా సంపాదించుకోవాలి అది ఆలోచించండి. అప్పు చేసి వడ్డీ కట్టుకొని లేదంటే మామ నీకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తావు, 500 ఇస్తామన్నాడు, ఇవన్నీ వ్యవహారాలే వద్దు. ఓకేనా? ఏమంటే మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే బదులుగా ఇచ్చి తీసుకునే వాళ్ళంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి అంతే. ఇప్పుడు నా టార్గెట్ ఏమంటే ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ నా బర్త్డేలో ఈ అప్ అంతా క్లియర్ అయిపోవాలి. సరేనా? 1.5 ప్లస్ ఇంకా ఉంది. నాకు పర్సనల్ సజెషన్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చినారు. ఒక పర్సన్ అని చెప్పి నేను చెప్పను అట్లే. ఎందుకంటే టైం వచ్చినప్పుడు చెప్పిన మాట నా కోసమే. ఆ మాట కూడా నేను చెప్తాను మీకు. విషయం ఏమంటే, నువ్వు 1.5 లక్ష అప్పు నాదని చెప్పి నువ్వు వీడియో పెట్టుకున్నావు. ఇప్పుడు ఎవడే నీకు లెక్క వేయాలంటే అట్టిస్తాడు. 1.5 లక్ష అప్పు పెట్టుకో మనకి ఏమి ఇచ్చారు లెక్క అని చెప్పి అనుకుంటారు అని చెప్పి నాకు సజెషన్ ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. ఉన్నది ఉన్నట్టు చెప్తానా. అంటే ఎవరికి వ్యూవర్స్కి ఇది యూజ్ అయ్యే వాళ్ళకి మాత్రమే. ఇచ్చేవాడు ఎప్పుడైనా అట్టనే ఇచ్చాడు. సరేనా? నమ్మకం ఉండేవాడి దగ్గర ఉంటుంది. కాకపోతే ఈ అప్పులు మీరు ఫ్రెండ్స్ కోసం ఇప్పించేటప్పటికి వాడు నీ ప్రాణ స్నేహితుడైతే ఇప్పించుకోండి. వాడు ఎందుకంటే ప్రాణ స్నేహితుడు కాబట్టి ఇప్పించాడు. కొన్నిసార్లు ప్రాణ స్నేహితుడు కూడా నమ్మడం తగ్గియండి. ఎందుకంటే చెప్తున్నా, ఇన్వాల్వ్ అయినా దెబ్బ తిన్నా కాబట్టి చెప్తున్నా. అది నేనైతే వీడియోలో చెప్పాలనుకునింది. మీరైతే ఏం వాడాకండి స్వామి లోన్ యాప్లో. నైనా నిజంగా తలకాయ తినేస్తారు. ఉండే ప్రాణం అంతా పోతుంది, చచ్చిపోతారు. ఊరినే సూసైడ్లు చేసుకునేది ఊరినే కాదు, వాళ్ళు పెట్టే టార్చరు. ఇంకొన్ని యాప్స్లో అయితే 1 వీక్ పేమెంట్ యాప్స్ ఉంటాయి చూడండి. మీరు 10,000 తీసుకున్నారనుకో, ఒకటేసారి 3,000 వచ్చాడు, ఒకటి 3,000 2,000 అది వారానికి కట్టాల. యాడ్స్లో మాత్రం ఏం చూపిస్తారో 3 నెలలకు గట్ట 4 నెలలకు గంట అంటారు. కానీ వన్స్ మనం ఏం చేస్తామంటే లెక్క అవసరం కాబట్టి టక్క నొక్కేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ టిక్కు కొట్టేసి పెట్టేస్తాం లోను. వితిన్ సెకండ్స్లో అమౌంట్ పడుతుంది. పొర్రపాటున ఒక వారం తర్వాత కానీ మనం లెక్క కట్టకంటే, వారం రోజు నైట్కి కట్టాలి అడిగి, వారం రోజు నైట్కి కట్టకంటే మీ ఇంట్లో వాళ్ళ ఫోటోలు కాదు, మీటియే పర్సనల్ ఫోటోలు తీసి అట్ట ట్రిమ్ చేసి న్యూడ్ ఫొటోస్గా సెట్ చేసి, ఇంకా వన్స్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చే మీ ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పోతాయి వాళ్ళ దగ్గరికి. మీరు పర్మిషన్స్ ఇస్తారు కదా, వాటికి అన్నీ పోతాయి. చెప్పలేం అది ఎంతవరకు వాళ్ళు దిగజారుతారంటే లెక్క రాబట్టుకునేదానికి అట్లా. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. మనిషి చచ్చిపోయినా పర్లే, వాళ్ళ లెక్క వాళ్ళకి రావాలా. ఈ మనిషి చచ్చిపోతే ఇంక ఇబ్బంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇంకొక సజెషన్ కూడా, దాంట్లో ఇన్సూరెన్స్ మీద ఒకటి ఇస్తాడు. ఇన్సూరెన్స్ 39 రూపీస్ ఎంతో పోతే పోయింది, 39 రూపాయలు అనుకోండి, అది తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు అప్పుడు టైం ఇస్తారు. మేము ఇన్సూరెన్స్ తీసుకున్నా అని చెప్పి మీరు మెట్తో కొట్టేది చెప్తే అప్పుడు సైలెంట్గా ఉంటారు. నేను ఇచ్చే సజెషన్లు ఇచ్చిన మీరు ఎట్ట పడతారో పడండి. ఇంకా నేను అంతంత లెక్క ఎట్ట సంపాదించాను ముందు, ఇప్పుడు ఎందుకు ఇట్టయింది అనేది వీడియోలు వస్తూ ఉంటాయి. సరేనా? మానిటైజేషన్ అయినంత వరకు మ్యాక్సిమం ఇంతే, ఇంకా న్యాచురల్గానే చేస్తూ ఉంటాయి వీడియోలు. థంబ్నెయిల్ కింద టైటిల్ చూసి ఇష్టం ఉన్న వాళ్ళు వీడియో చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కష్టం ఉన్న వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే ఏదో ఒకరోజు ఉపయోగపడతాయి. అది నేను చెప్పదలుచుకునింది. ఇంకేం మామ అయితే అందరినీ మామ అనలేను కదా, వ్యూవర్స్ కూడా అనలేను. ఫ్యామిలీ అంటే ఒకడు అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, ఒకడు బావ అంటాడు, బావమరిది అంటాడు. కాబట్టి ఏం అనదలుచుకోవాలా, ఉండేది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటా.
ఏదో అప్పానో గిప్పానో సంథింగ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకా న్యాచురల్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే డబ్బింగ్లో చెప్పి అలవాటు అయిపోయింది. సింపుల్గా మాట్లాడితే సింపుల్గానే పోతుంది. ఇంకా రియాలిటీలోకి వచ్చేద్దాం ఎప్పుడైనా, ఇంకా దేనికి ఫిల్టర్లు అన్నీ అని చెప్పి. సో ఇది నేనైతే ఈరోజు వీడియో అర్ధగంట అయిపోయింది తీసి. చూద్దాం, ఓకేనా? మీరు అయితే ఏ లోన్లో అయితే తీసుకోకండి. ఇంకా నాకు నిద్రపోవాలి, ఎందుకంటే మళ్ళీ నైట్ డ్యూటీకి పోవాలి కాబట్టి. ఇంకా డ్యూటీ చేసే వీడియోలు కూడా వచ్చాయి, నా వైఫ్తో కలిసి కొన్ని వ్లాగ్ చేసి ఉన్నా. ఇంక నేను బయటికి పోయినోటి అన్నీ ఒక 10-15 వీడియోలు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ లోన్ వీడియో అయితే తొందరలో వచ్చేస్తుంది, దగ్గరలోనే. అంటే ఈ రోజుగా రావచ్చు, రేపు రావచ్చు. వీటి గురించి అయితే అప్డేట్లు వస్తూ ఉంటాయి, ఓకేనా? డైలీ టు డైలీ వీడియోలు ఎప్పుడు అప్లోడ్ అవుతాయి అంటే ఉన్నది ఉన్నట్టు ఎప్పుడు అప్లోడ్ అవుతాయి అంటే, ఇప్పుడు నా దగ్గర పెండింగ్ వీడియోలన్నీ క్లియర్ అయినప్పుడు మిగతాటి వస్తాయి, ఓకేనా? ఇవి మాత్రం వస్తూ ఉంటాయి, అవి కూడా మధ్య మధ్యలో అట్లా గెలిగిపోతూ ఉంటాయి వీడియోలు, సరేనా? కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి బాగా. ఇది నేను చెప్పదలుచుకుని. ఇంకోసారి చెప్తాను లాస్ట్ ఫైన్లో, మీరు యూట్యూబ్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా ఫ్యామిలీ అని అనుకొని చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ. జాగ్రత్తగా అసలు లోన్ యాప్లు అనేది మీరు టచ్ చేయదు అసలుకి, ఉండే మాట, సరేనా? ఇంకా అర్థం చేసుకుంటారని చెప్పి అనుకున్నా. నేను రూమ్లో పోతున్నా, ఉంటా మరి, బాయ్.